విష్ణువుకి సుదర్శన చక్రం ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారో మీకు తెలుసా? ఒక శివరాత్రి రోజు విష్ణుమూర్తి 1008 కలువ పువ్వులతో శివుడికి పూజ చేద్దాం అని తలచి కైలాసానికి బయలుదేరతాడు. అక్కడికి వెళ్లి 1008 కలువ పువ్వులు సేకరించి పూజ చేయడానికి కూర్చుంటాడు. అంతలోనే శివుడు విష్ణుమూర్తికి నా మీద ఎంత భక్తి ఉందో పరీక్షిద్దాం అని అనుకుని విష్ణువుకి తెలియకుండా ఒక కలువ పువ్వుని దొంగలించేస్తాడు. ఇది తెలియక విష్ణువు పూజ మొదలు పెడతాడు. 1007 కలువ పువ్వులు అయిపోతాయి. చివరి కలువ పువ్వు ఎక్కడ వెతికి కనపడదు. నన్ను కమలనైనా అంటారు కదా, అంటే నా కళ్ళు కమలములాగా ఉంటాయి అని. అందుకే నా 2 కన్నులలో ఒక కన్ను తీసి ఇదే కలువ పువ్వ అనుకుని నీకు అర్పిస్తాను అని నవ్వుతూ తన చేతులతో కన్ను తీసి శివుడికి అర్పిస్తాడు. విష్ణు భక్తికి ఎంతో సంతోషించి శివుడు ప్రసన్నుడు అయిపోయి ప్రత్యక్షం అయ్యి ఆయన కన్నుని మరియు సుదర్శన చక్రాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఇలాగే ఒక పరమ భక్తుడు కూడా శివుడికి తన 2 కన్నులను అర్పించాడు. అతను ఎవరో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. హర హర మహాదేవ.